ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనము తెలుగుదండు నుండి రేపు 16వ తేదీ అంటే రేపు లేదు ఎల్లుండి శుక్రవారం ఉదయం 10 గంటలకు తెలుగుదండు పొలికేక అనేటువంటి ప్రజా ఉద్యమాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని 24 గంటల ఉపవాస దీక్షతోటి మనము ఆరంభం చేస్తున్నాం. ఈ సందర్భంగా మన విశాఖ వాసులందరినీ రేపు 16వ తేదీ ఉదయం 10 గంటలకు మన జీవీఎంసీ ఎదురుగా ఉన్నటువంటి గాంధీ గారి విగ్రహం దగ్గర గాంధీ పార్కులో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి మీరందరూ విచ్చేసి మన తెలుగు భాషా సంస్కృతుల కోసం పోరాడుతున్న సంస్థ కాబట్టి తెలుగుదండు మీ అందరి మద్దతు కావాలని మిమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా తెలుగుదండు ఇప్పటి వరకు కేవలం మన భాషా సంస్కృతులు అంటే 10 మంది పిల్లలకు 4 పద్యాలు చెప్పుకోవడానికే మనం పరిమితం చేసుకున్నాం. మన ఉద్దేశం కూడా అదే, మన హృదయం కూడా అదే. కాకపోతే ఈ దిక్కుమాలిన పాలకుల యొక్క మూర్ఖపు చర్యలతోటి ఈరోజు మన భాషా సంస్కృతుల మనుగడకు విఘాతం ఏర్పడింది. కాబట్టి వీళ్లకు కవులన్నా కళాకారులన్నా భాషాభిమానులన్నా వాళ్ళ ఓట్లన్నా కూడా ఖాతరీ లేకుండా పోయింది. కాబట్టి కవులు కళాకారులు భాషాభిమానుల యొక్క ఓటు విలువ ఈ పాలకులకు తెలియజెప్పడం కోసం తెలుగుదండు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటుంది. వాస్తవంగా తెలుగుదండు రాజకీయ పార్టీ కాదు, కానీ దాని వ్యవస్థాపకుడిగా నేను స్వతంత్ర అభ్యర్థిగా రేపు పార్లమెంటుకు మన విశాఖ నగరం నుంచి మన పార్లమెంటరీకి పోటీ చేస్తున్నాం. భాషాభిమానులు కవులు కళాకారుల మద్దతు కూడగడతాం, యువతను భాగస్వామ్యం చేస్తాం, ఈ పాలకులకు ఒక విధంగా గుణపాఠం చెప్తాం. ఆ కార్యక్రమానికి రేపు 16వ తేదీ శ్రీకారం చుడుతున్నాం. మీ అందరూ వచ్చి మీ మద్దతు తెలుపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు.